నీకు ముందే చెప్పాను ఫీల్ అవ్వకూడదని. నీకు ఇష్టం లేకపోతే చెప్పే. నా ప్రపోజల్ నీకు నచ్చలేదా? నచ్చకపోతే ఇక్కడితో ఆపేద్దాం. లివ్ ఇట్. అంకుల్ ఏమైందమ్మా? ఈ అనాథ మీద ఎంత జాలి, కరుణ, ప్రేమ చూపిస్తున్నారు అంకుల్. ఈ శరీరం, రూపం, ప్రాణం అన్నీ మీరు పెట్టిన భిక్ష అంకుల్. అలా మాట్లాడకమ్మా. నువ్వు మా ఇంటి దీపానివి. మరి ఆ దీపాన్ని వెలిగించడానికి నా అనుమతి ఎందుకు అంకుల్? అంటే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? ఆహాహా, ఎప్పుడు మీ ఆంటీ కూడా ఇలా చేయలేదు. చాలే ఊరుకోండి. నిజం. అబ్బాబ్బాబ్బా, ఏం టేస్ట్ రా బాబు. ఇంత బాగుంది. నేస్ చేసావా? సూపర్గా ఉంది. ఆహా, ఏమండి ఏమండి వస్తున్నాడు. చాలు చాలు. ఆంటీ, బిర్యానీ అదిరిపోయింది, తినండి. తినండి. బ్రహ్మాండంగా ఉందమ్మా. బాగుంది కదా? చాలా బాగుంది. అమ్మా. ఓ సూర్య, వచ్చావా? అంటే ఇప్పుడే చూస్తున్నావా నన్ను? అవును, నువ్వు ఇప్పుడే వచ్చావు కదా. నేను చూస్తున్నాను. అందరూ ఒకటే యాక్టింగ్ చేస్తున్నారా? యాక్టింగా? ఏమండి చూసారా, వాడు యాక్టింగ్ అంటున్నాడు. చాలా బాగా చేసావమ్మా. చికెన్ కూడా బాగా ఉడికింది. అమ్మా, వీళ్ళంటే ఏమో అనుకోవచ్చు, నువ్వు కూడానా? ఇక చాలా ఆపమ్మా. డాడీ ఏమో పొద్దున ఆఫీస్లో నన్ను కాఫీకి పిలవకుండా పానకంలో పొడకలా చూశారు. నువ్వేమో ఇప్పుడు కూరలు కరివేపాకులా తీసేస్తున్నావు. ఛా, నేను అన్నం తినండి పో. మీరే తినండి, బాగా తినండి, ఫుల్గా తినండి. సూపర్గా ఉందమ్మా, అదిరిపోయింది అంతే. సూర్య, మీరే తినండి, నాకేం అవసరం లేదు. పాపం అంకుల్. పర్లేదమ్మా, ఆకలేస్తే వాడే వచ్చి తింటాడు. ఏంటి, మీ శ్రీవారు తినలేదనా? పొండి అంకుల్. నువ్వు ఉన్నావు చూడు. చాలే ఊరుకోండి, వాడు అసలు ఆకలి కాగలేడు. రమ్మని మెసేజ్ చేసినా ఇంతవరకు రాలేదేంటి?
బాగా ఆకలిస్తుందా? వేయట్లేదు. అబద్ధం చెప్పకు. ఆకలి వేయట్లేదు. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఎందుకా? రా చెప్తాను. నాకు ఆకలిగా లేదు. బిర్యానీ వేడిగా ఉంది, తింటావా లేదా? నీ ఇష్టం. కిరణ్, మన ప్రేమించాక పెళ్లి చేసుకున్నావు. ఏ రోజున అలా తీసుకొచ్చి పెట్టావా? చాలండి. పద. అరే, బిర్యానీ ఏమైపోయింది? కాకెత్తుకుపోయింది. అవునవును, చాలా పెద్ద కాకి. ఇంత ఆకలితో ఉన్నావా సూర్య? అవును. లేకపోతే మీ ముగ్గురు కలిసి నన్ను ఏడిపిస్తారా? దిస్ ఇస్ టూ మచ్. ఈసారి మళ్ళీ ఇలా ఏడిపించారనుకో, ఇలా బిర్యానీ కూడా తినను. ఇప్పటికైనా కోపం తగ్గిందా? లేదు, తగ్గలేదు. నీ కోపం పోవాలంటే నేనేం చేయాలి? నువ్వు 4 గుంజీలు తీయాలి. బిర్యానీ తిన్నది నువ్వు, ఆ గుంజీళ్ళేవో నువ్వే తీసుకో. చూసావుగా నీ పుత్రరత్నాన్ని? అలిగినట్టు అలిగాడు, ప్లేటెడ్ బిర్యానీ ఫినిష్ చేశాడు. ఊరుకోండి, దిష్టి పెడుతున్నారు. అవును, నేను దిష్టి పెట్టబట్టే నువ్వు నీ కొడుకు ఇలా ఉన్నారు. కిరణ్, ఐఎమ్ హ్యాపీ. వాడు ఆకలిగా ఉన్నాడన్న విషయం తెలుసుకుని దగ్గరుండి తనే భోజనం పెట్టింది. మహాలక్ష్మి మంచి భార్య అవుతుంది. వాడిని మనం మహాలక్ష్మికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వదిలేయచ్చు. అవునండి, మహాలక్ష్మి పెళ్లి కొప్పుకుంది. కానీ సూర్యనే, వాడి మనసులో ఏముందో తెలియటం లేదు. నన్ను అడగమంటారా? వద్దు కిరణ్. ఒకవేళ నాకు అలాంటి ఉద్దేశం లేదని వాడంటే మనమే అబద్ధం చేసుకుని వాళ్ళం అవుతాం. ఆల్రెడీ ఒకసారి వాడి జీవితంలో దెబ్బతిని ఉన్నాడు. శృతిని వాడు మర్చిపోయాడో లేదో తెలీదు. ఒకసారి వాడికి అన్యాయం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆ ట్రాన్స్ నుండి బయటకు వస్తున్నాడు. ఏమండి, మహాలక్ష్మి సూర్యాలది పర్ఫెక్ట్ జోడీ కదా? అవును. సూర్య గనుక ఒప్పుకుంటే, వాడి మనసులో మహాలక్ష్మి ఉంటే ఇక మనకి ఎటువంటి సమస్యలు ఉండవు. ఒక మంచి టైం చూసి వాడిని అడగాలి. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. ఆఫ్ లక్ మీకు, ఆఫ్ లక్ నాకు. మొత్తం మీద గుడ్ లక్ అనమాట. ఈ రోజు సాయంత్రం హైదరాబాదులో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చెరువు దగ్గర సూట్ కేసులో పెట్టి ఉన్న గుర్తు తెలియని ఒక మహిళా శవాన్ని పోలీసులు గుర్తించారు. యువతి వయసు 20 నుంచి 23 సంవత్సరాలుండొచ్చని, ఎత్తు 5 అడుగుల 2 అంగుళాలుండి తెల్లని శరీర ఛాయ కలిగి ఉందని పోలీసులు తెలిపారు. చనిపోయినప్పుడు యువతి ఒంటి మీద ఎరుపు రంగు చుడిదార్, పసుపు రంగు చున్ని ధరించి ఉందని పోలీసులు తెలిపారు. అమ్మా,
అమ్మా! యువతి శరీరాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరీలో ఉంచారు. అమ్మా! ఏంట్రా? దిద్దులు తప్ప ఆమె ఒంటి మీద నగలేమీ లేవని, ఆమె ఎవరు చంపారో తదితర వివరాలు ఏవీ తెలియదని పోలీసులు తెలిపారు. ఎక్కడ కృష్ణ? అమ్మా, నాకేదో భయంగా ఉందమ్మా. ఈ న్యూస్ వింటుంటే అమ్మాయి గారి పోలికలు అనిపిస్తున్నాయమ్మా. నేను వెళ్ళి చూసొస్తానమ్మా. అది కాదురా కృష్ణ చెప్పేది. కృష్ణ కృష్ణ ఆగరా. కృష్ణ అదేంటంటీ చెప్తున్నా వినకుండా అలా వెళ్ళిపోతున్నాడేంటి? ఆ అమ్మాయికి ఏం కాదంటీ, మీరేం కంగారు పడద్దు. తను సిరి అయి ఉండదు. అవునరా రే, ఆ జిత్తుగాడు కనిపించట్లేదేట్రా? ఏమో తెలీదన్నా. నీకు తెలదు కదా. అవును రే, ఆ పోలీసుడేంట్రా కనీసం పోనైనా చేయట్లేదు? నాకేం తెలుసానా? నీకు తెలవదు కదా. ఒరే అన్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నా చేతిలో సింగిల్ ఎన్పి కూడా లేదురా. అయినా సరే మిమ్మల్ని అందరినీ నేను మెయింటైన్ చేస్తున్నానా లేదా? నా వల్ల కావట్లేదురా. అన్నట్టు రే, ఆ నీలాంబరేంట్రా అసలు ఫోనేనే చేయట్లేదేంటి? అసలు వీళ్ళందరికీ నా మీద భయమా లేక ఒక రకమైన బట్ట? అదేంటోరా, అందరూ గూడు పుటాని అయిపోయినట్టు అందరూ సిండికేట్ అయిపోయి మరి నన్ను బాయ్కట్ చేసేసారేంట్రా? ఏట్రా అలా చూస్తారు? ఏదోటి చెప్పండి అన్నా. ఈ విషయాలన్నీ మాకెలా తెలుస్తాయన్నా? వెళ్ళరారా. అసలు మీకేం తెలిసేనరా? 2 పూట్ల చికెను మటన్ తో ఫుల్గా భోజనం చేసేసి రేత్రి అయితే 1/4 మంది వచ్చి ఫుల్గా పడుకోవడం తెలుసు. ఎంతకన్నా తమరికి ఇంకేం తెలుసు? ఒరే, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ పోషించడం నాకు బొక్కరా. అందుకనే ఇలాంటి విషయాలు మాత్రం బాగా తెలుస్తాయే. ఎస్ఐ గారు, హలో. ఎస్ఐ గారు గౌరవం ఎక్కువ. ఇంకెక్కడ ఉంటానండి? నా సామ్రాజ్యంలో ఉన్నానండి. సరే, నేను ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. చెప్పండి. నిన్ను ఒకడు ముసుకేసుకొచ్చి కొట్టాడు, గుర్తుందా? అయ్యో బాబోయ్, ఆడి మర్చిపోవడానికి ఆడేమైనా మామూలు సాకిచ్చాడండి? అండి, ఆడు కొట్టిన దెబ్బలు పగెప్పుడు తీర్చుకుంటాం, ప్రతీకారం ఎప్పుడు తీర్చుకుంటాం అంటూ టైం కోసం ఎదురు చూస్తున్నాయండి. ఆడెవడో గాని నాకు దొరకాలి. నా యోల్ది మందులోకి మంచింగిలో నలుచుకోను. అవునండి, ఇంతకే ఆ ఇష్యూ ఎప్పుడెందుకు చెప్తున్నారండి నాకు? వాడెవడో తెలిసిందిరా. ఎవడండి ఆడు? వాడి పేరు కృష్ణ. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అంటే శవం అయిపోయాడండి? అవ్వలేదు, మనం చెయ్యాలి. నిజంగానా? అబద్ధాలు చెప్పడం ఇలాంటి పోకులు కలవాడు. నాకు కాదు, వాడి శవం మాతృకి చేరాలి. ఏం చేస్తావో నాకు తెలియదు, మిగిలింది నేను చూసుకుంటాను. ఏమండే, మీరే అన్నారు కదా నేను పెద్ద బోకు అని. మీరేం టెన్షన్ పడకండి, ఇసే నాకు ఒగ్గేయండి, నేను చూసుకుంటాను. మీరు కూల్గా ఫోన్ ఎట్టేయండి, పెట్టేయండి, చెబుతాను. పెట్టేయండి. ఒరే, మన గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది కదా, అందులో మార్చురీ ఉంది. ఆ రూములోంచి ఒకడు బయటకు వస్తాడు. ఆడు నల్లటి ప్యాంటు, ఎర్రటి సారాల సొక్క, నా మీద ఓ 2 గుప్పుళ్ళు ఎక్కువ ఉంటాడు, తెల్ల తోలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే హీరో పర్సనాలిటీరా. అని సటుక్కుని అక్కడ లేపుకొచ్చి లట్టుక్కుని ఇక్కడ పట్టుకొచ్చేయండి.
ఏట్రా అలా చూస్తున్నారు? మన భాషలో కిడ్నాపింగ్. ఏట్రా అలా చూస్తారు? ఎలాండి ఎలాండి బేగేలా నెట్టుకొచ్చండి ఇక్కడికి. ఎలాండి రా, పదండ్రా. అచ్చ బాబోయ్, వీళ్ళకి ఏది చెప్పినా కూడా ఒకటికి 10 సార్లు చెప్పాలి కదా అని చెప్తాను నా కొడుకుని. ఇదంతా మామూలే గాని రా నాతో. రా. ఈ బాడీనా? కాదు. ఇదా? కాదు. ఇదా? కాదు. ఇదిగో ఈ అమ్మాయికి 20 ఏళ్ళు ఉంటాయి. రేప్ చేసి చంపేశారు. ఇదిగో ఈ అమ్మాయిని యాసిడ్ పోసి చంపేశారు. ఈ అమ్మాయి కాదా? కాదు. ఇది యాక్సిడెంట్ కేసు. ఇదేనా? కాదు. ఇక్కడున్నవి ఇవే. ఇంకో 2 బాడీలు ఉంటే అవి మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అమ్మాయిలా అబ్బాయిలా? అబ్బాయిలే. కాదు. అయిపోయిందిగా. మా వాళ్ళతో గొడవ చేస్తారు, పద. ఆ అమ్మాయి నీకేమవుతుంది? మా అమ్మాయి గారు. నువ్వేం చేస్తావు? ఆ ఇంట్లో పనిచేస్తాను. మరి వాళ్ళ అమ్మా నాన్న రావాలిగా, నువ్వు వచ్చావేంటి? యాభైకేం వస్తాయి? 100 ఇవ్వు. ఇటువు. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆడు నల్లటి ప్యాంటు, ఎర్రటి సారాల సొక్క, నా మీద ఓ 2 గుప్పులు ఎక్కువ ఉంటాడు, తెల్ల తోలు. హలో రేయ్, వాడు బయలుదేరాడు.